కొంతమంది స్త్రీలు ఆదివారము తెల్లవారుజామున యేసు ప్రభువుని ఏ సమాధిలో అయితే ఉంచారో ఆ సమాధిని చూడ్డానికి వారు వెళ్తూ ఉన్నారు. అయితే వారికి మధ్యలో ఒక సందేహం వచ్చింది. అపవాది వారిలో ఒక ఆలోచనను కలుగజేశాడు. ఏమిటి ఆలోచన అంటే, ఆయన సమాధికి అడ్డుగా వేయబడినటువంటి రాయి ఎంతో పెద్దది కదా, ఆ రాయిని ఎవరు పరిలించగలరు? అంటే మధ్యలోనే వారు వెనుకకు వెళ్ళిపోయేటట్లు అపవాది చేస్తున్నాడు. చూడండి, మొదటిగా పునరుద్ధానుడైన యేసు బయటకు రాకుండా ఆ యొక్క రాయికి అపవాది అక్కడ ముద్రను వేశాడు. ఆ యొక్క అడ్డు రాయిని అడ్డుగా వాడుకున్నాడు. ఇక్కడ పునరుద్ధానుడైన యేసును విశ్వాసులు చూడకుండా ఆ రాయి అడ్డుగా ఉన్నది కదా, మీరు ఎలా యేసు దగ్గరికి వెళ్ళగలరని వారిలో సందేహాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, నీ జీవితంలో నీ వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో నీ కంటికి అపవాది సమస్యను పెద్దగా చూపిస్తూ ఉన్నా, నీ కంటికి కనిపించని దేవుని యొక్క హస్తం మరొక వైపు పనిచేస్తూనే ఉంది. హల్లెలూయా. వారు అనుకుంటూ ఉన్నారు ఆ పెద్ద రాయిని ఎవరు తొలగించగలరని. అయితే వారు ఆ రాయి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వారు చూస్తూ ఉన్నారు, దానికి అడ్డుగా ఉన్నటువంటి రాయి ఏమైందంట? తొలగించబడింది.